మామ ఇవాళైతే పార్ట్ 2 మామ చూసుకోవచ్చు. మనం శ్రీ లక్ష్మీ గణపతి కలర్స్ దగ్గర అయితే ఉన్నాం. లోన్కి అయితే వెళ్దాం పాని మామ. హలో మామ, నేను మీ బీసీఎం అబ్బాయి. మామ ఇవాళైతే గణేష్ ఐడల్స్లో పార్ట్ 2 మామ. ఇదైతే చూసుకోవచ్చు, మనమైతే ఒక కలర్స్కి అయితే వచ్చాం. ఇక్కడ చాలా పెద్ద యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 15,000 నుంచి 1,40,000 దాకా అయితే ఉంది మామ. ఎండింగ్ ప్రైస్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి మామ. ఇక్కడ విగ్రహాలు అయితే లోన్కి అయితే వెళ్ళి చూస్తాం. విగ్రహం అయితే 18 ఫీట్స్ కూడా ఉంది మామ. చాలా బాగున్నాయి యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నిన్న చూపించిన దానికన్నా ఇవాళ ఇంకా చాలా యూనిక్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. అక్కడికైతే వెళ్దాం పాని మామ. మామ మీరే చూసుకోవచ్చు, మనం అట్లా లోనకి ఎంట్రెన్స్ అవుతూనే ఇక్కడైతే 5 తలల గణపతి, అంటే ఒకటేమో వరాహమూర్తి, ఆంజనేయ స్వామి, అటు కూడా ఒక నరసింహస్వామి, శివుడు ఉన్న మూర్తి అయితే ఉంది. 16 ఫీట్లు మామ విగ్రహం అయితే. దగ్గర విగ్రహం అయితే 1 lakh అయితే పడుతుంది దగ్గర ప్రైస్ అయితే. చాలా పెద్ద విగ్రహం ఇదైతే. చూసుకోవచ్చు మీరైతే బొజ్జగణపయ్య, అంటే ఒక ఖైరతాబాద్ మోడల్ ఉంటుంది కదా మామ, ఒక విగ్రహం అయితే అలా చేశారు. ఖైరతాబాద్ మోడల్ లాగా స్టాండింగ్ గణేష్ ఇదైతే. చాలా బాగుంది మామ యూనిక్గా గణపతి అయితే. చూసుకోవచ్చు మీరైతే, చాలా అంటే ఆ ఫేస్ కట్స్ కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. ఇప్పుడే దానికైతే స్టార్ట్ చేశారు కలర్స్ వేయడం అయితే. ఇంకా 2-3 డేస్లో అయితే కలర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి మామ విగ్రహం అయితే. మీరైతే ఇంకా విగ్రహం చూద్దాం పాండి మామ. మనం అయితే లోనకి వెళ్ళి స్టార్ట్ చేయి మామ. చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ నిన్న చూపించిన దానికైతే ఎక్కడ కలర్స్ వేయలే, కానీ ఇవాళ చూపించే వీడియోస్కి అయితే ఆల్రెడీ సగం కలర్స్ స్టార్ట్ అయిపోయినాయి. విగ్రహం చూడొచ్చు, మన గజరాజు మీద, అంటే ఒక గజేంద్రుడు మీద అయితే విగ్రహం అయితే వినాయకుడు అయితే నుంచొని ఉన్నాడు. ఒకవైపు ఏమో ధనసు, ఒకవైపు ఏమో బాణం పట్టుకొని, 2 చేతుల్లో ఇంకా ఏం పెట్టలేదు, కానీ విగ్రహం చాలా ఓవర్ లుక్ అయితే హైలైట్ ఉంది మామ విగ్రహంకి అయితే. నిన్న చూపించిన విగ్రహాల కన్నా ఇక్కడ చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. నేనైతే చాలా అంటే మామూలు విగ్రహాలు చెప్పక్కలేం అయితే, మీకు చెప్పడం కూడా రావట్లే మాటలైతే, అంత బాగున్నాయి విగ్రహాలు అయితే. చూసుకోవచ్చు మన గజరాజు మీద అయితే వినాయకుడు అయితే నుంచున్న మోడల్. ఇది ఒక 11 ఫీట్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి అయితే. విగ్రహం అయితే చూసుకోవచ్చు, చాలా హైట్ ఉంది విగ్రహం కూడా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చూపిస్తాను మామ విగ్రహాలు అయితే అసలు ఇచ్చి పడేసి. లాస్ట్ దాకా వీడియో చూస్తే మాత్రం మీరైతే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది వీడియో అయితే. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోల కోసం అయితే. ఎమ్మనే దాని ఎదురుగా అయితే పక్కన తిప్పగానే విగ్రహం చూసుకోవచ్చు. వినాయకుడు అయితే ఒక యూనిక్ మోడల్ అయితే ఉంది. ఆ వినాయకుడు దంతాలు చూడండి, ఏ వినాయకుడికైనా 2 దంతాలు ఇచ్చాడు, కానీ ఇక్కడైతే 4 దంతాల గణపతి. అంటే ఐరావతానికైతే 4 దంతాలు అయితే ఉంటాయి. ఇంద్రుని వాహనం, ఆ వాహనం విగ్రహం అయితే ఇలా చేశారు. ఇక్కడైతే కింద 4 మూషికాలు అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. చూసుకోవచ్చు మనమైతే ఇలా ఓవరాల్ లుక్ అయితే సూపర్ అవుతుంది మామ. విగ్రహం అయితే లాంగ్ నుంచి చూద్దాం పాన్ మామ. చూసుకోవచ్చు మీరైతే విగ్రహం అయితే లాంగ్ నుంచి అయితే చూపిస్తున్నా. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది విగ్రహం అయితే. ఇంకా పెయింటింగ్ కాలేదు, పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు విగ్రహానికి అయితే. అసలు కలర్ కూడా అదే బ్లాక్ కలర్ అయితే వస్తుంది అనుకుంటా. చూడండి కింద నుంచి పైకి దాకా విగ్రహం చాలా బాగుంది. ఇంకా విగ్రహాలు చూపిస్తున్నాను మామ. అయితే మీరైతే ఊరా మాస అయితే ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి, వాటికైతే తప్పండి బాయ్. మామ మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే 10 తలల రావణుడు కైలాసగిరిని అయితే ఎత్తుతున్నట్టు వీడైతుంది. చూసుకోవచ్చు పైన అయితే శివుడి మోడల్ అయితే ఇచ్చారు వినాయకుడిని అయితే. కైలాసగిరిని ఎత్తడానికి 10 తలల రావణుడు. చూడండి మామ, 10 తలల రావణుడు అయితే చూసుకోవచ్చు. కింద అయితే ఆయన కైలాస కొండని అయితే ఎత్తుతున్నాడు. ఆ కొండ మీద అయితే శివుడు రూపంలో అయితే గణపతి అయితే కూర్చున్నాడు. యూనిక్ మోడల్ ఇదైతే. ఇది దగ్గర ఒక 11-13 ఫీట్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం అయితే. మోడల్ కూడా చూసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే ఏదో అనుకున్నా, కానీ ఇదైతే రావణుడు మోడల్ ఇదైతే. 10 తలల రావణుడు కైలాసగిరిని ఎత్తినప్పుడు మోడల్ ఇదైతే. చూసుకోవచ్చు మీరైతే. ఇంకో దగ్గరికి వెళ్దాం పాన్ మామ. చూసుకోవచ్చు మీరైతే ఇంకో విగ్రహం దగ్గరికి వచ్చాం. అది చిన్న గణపతి, 3 అడుగులు ఉంటుంది. ఆ విగ్రహం ఒక సింహం మీద చాలా బాగా, అంటే తన తల్లి వాహనం మీద కూర్చున్నట్టే ఉంటుంది విగ్రహం అయితే. చూసుకోవచ్చు ఒక 3-4 ఫీట్స్ అయితే ఉంటుంది విగ్రహం అయితే. ఆ కింద సింహంతో కలిపి మొత్తం 5 ఫీట్స్ ఉంటుంది విగ్రహం మొత్తం. చూసుకోవచ్చు చాలా బాగుంది, యూనిక్ మోడల్లా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వినాయకుడికి అయితే కిరీటం ఏముంటుంది మామ, నార్మల్ మన హెయిర్ ఎట్లా ఉంటుందో అలా ఆ మోడల్ అయితే రుద్రాక్షలు వాటితో ఉంటుంది అలంకారం మొత్తం వినాయకుడికి అయితే. చూసుకోవచ్చు మీరైతే. ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి మామ. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్దాం పాండి. యూనిక్ మోడల్స్ మీరైతే లాస్ట్ దాకా చూడండి వీడియో, ఇచ్చి పడేస్తుంది వీడియో అయితే. బంకమట్టి విగ్రహాలు అయితే పాండి మామ. ఇంకా ఆ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్దాం మామ. మీరు చూసుకోవచ్చు ఈ విగ్రహం అయితే బుక్, అంటే పుస్తకం రాస్తున్న గణపతి, అంటే మహాభారతం రాసిన. మీరైతే చూసుకోవచ్చు, ఇదైతే మన అప్పుడు వ్యాసుడితో మహాభారతం రాసిన గణపతి ఐడియాలా ఉంది. చూసుకోవచ్చు మన వినాయకుడు అయితే పుస్తకం రాస్తున్నట్టే ఉంటుంది విగ్రహానికి అయితే. ఇదైతే ఒక దగ్గర 9-10 ఫీట్స్ అయితే ఉంటుంది విగ్రహం అయితే. చాలా బాగుంది యూనిక్ మోడల్. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 35,000 to 40,000 అయితే ఉంటుంది విగ్రహం అయితే. చాలా చాలా యూనిక్ మోడల్ మామ. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే బంకమట్టిలో. ఇలా చేయడం అంటే చాలా బాగుంటుంది మామ. చూడండి వినాయకుడు అయితే రాస్తున్నట్టు ఉంటుంది ఇలాంటి విగ్రహం. ఇది ఒక్కటే ఉంది ఇక్కడ ప్రీస్ అయితే. మీరైతే వచ్చి బుక్ చేసుకోండి మామ. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. రాను మామ ఇంకా చూపిస్తున్నాయి అయితే విగ్రహాలు అయితే. మామ మీరైతే చూసుకోవచ్చు వినాయకుడు అయితే 8 తలల గణపతి. ఒకటేమో మెయిన్ తల, మిగతా అన్నీ చిన్నగా వచ్చాయి. ఆ పైన నుంచి స్టార్టింగ్ చూసుకుంటే ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి అయితే. ఇదైతే అక్కడి నుంచి కింద దా చూడండి ప్లెయిన్గా డిజైన్ చాలా బాగుంది విగ్రహం అయితే. ఒక 8 తలలతో ఒక
ఒక 16-18 చేతులు అయితే ఉన్నాయి వినాయకుడికి అయితే. చాలా బాగుంది మామ, యూనిక్ మోడల్ అయితే ఇదైతే. ఇలాంటివి చాలా ఉన్నాయి మామ విగ్రహాలు అయితే. ఒక్కొక్క పీసే ఉంది ఇక్కడైతే విగ్రహాలకి అయితే. ఇలాంటి మోడల్స్ అయితే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీస్ అయితే ఉంది. ఇంకా మోడల్ చూపిస్తున్నాను మామ, చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. పక్కనే విగ్రహం చూసుకోవచ్చు మనం అయితే. ఆ విగ్రహం చూసుకుంటే మామ చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఒక 16 feet ఉంటుంది విగ్రహం అయితే. శివుడు ఉగ్ర రూపంలో కూర్చున్నట్టే ఉంది. ఆ కాళ్ళ మీద చూడండి, మీకైతే ఒక నాగసర్పం చూడండి ఎంత పెద్దగా ఉందో. అలా కాళ్ళ మీద చూసుకోవచ్చు మీరైతే. చిన్న పాము అయితే కాళ్ళ మీదకి అయితే వచ్చింది శివుడికి అయితే. మమ్మ మీరైతే చూసుకోవచ్చు, ఇగో ఈ ఫోటోలో ఉన్న విగ్రహమే ఇక్కడ నేను చూపిస్తున్న విగ్రహం. ఇగోండి సేమ్ విగ్రహం ఇదైతే ఇక్కడ కనిపించట్లే అంతే. చాలా పెద్ద విగ్రహం మామ ఏదైతే. నాకు ఇక్కడ ఫ్రేమ్లో సరిపోవట్లే విగ్రహం. మీద చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మామ. మొత్తం ప్యాచ్ వర్క్ అంతా అయిపోయాక చాలా ఇచ్చి పడేస్తుంది విగ్రహం అయితే. దీనికి తగ్గ డిజైన్ చేసే మామ అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది విగ్రహం అయితే. శివుడు శ్మశానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో భద్రకాళుడు అంటే ఉగ్ర రూపం ఇదైతే శివుడికి అయితే. అలా మనం కొంచెం కిందకు వచ్చి చూసుకుంటే మామ ఆయన కాళ్ళ మీద అయితే వినాయకుడు కాళ్ళ మీద చూసుకోవచ్చు మనం అయితే. ఒక సర్పం అయితే ఆయన చుట్టూ కాలు మొత్తం వచ్చింది సర్పం అయితే. అలా ఆయన అయితే ఒక మహారాజా సిట్టింగ్లో ఉన్నాడు. కానీ ఈ ఉగ్ర రూపం విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం ఇది. ఒక 15 feet అయితే ఉంటుంది, 15 to 16 అయితే. ఓకే మామ, ఈ విగ్రహమే కాదు దాని పక్కన ఇంకా యూనిక్ మోడల్ అయితే ఉంది. ఆ విగ్రహం అయితే వెళ్దాం పాని మామ, చాలా బాగుంది. ఇవ్వండి మీరు అలాగే కొంచెం పక్కకైతే వచ్చేస్తే మామ ఆ కెమెరా స్క్రోల్ చేసుకొని చాలా బాగుంది విగ్రహం అయితే చూసుకోవచ్చు మీరైతే. ఇవ్వండి మేమైతే విగ్రహం చూపిస్తాం చూడండి మామ. నరసింహస్వామి వెనక ఉగ్ర రూపం నరసింహస్వామి. ఆ స్వామి కింద మన గణపతి అయితే కూర్చుంటాడు. వినాయకుడు చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడే దానికైతే పెయింటింగ్ అయితే వేస్తున్నారు అన్న అయితే పక్కన. చూడండి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. ఆ పైన నరసింహస్వామి ఉగ్ర రూపం అంటే హిరణ్యకశిపుని చంపినప్పుడు వచ్చినంత ఉగ్ర రూపంతో అయితే ఆ స్వామి ఉన్నారు. కిందేమో వినాయకుడు ఏమో ఒక మహారాజా సిట్టింగ్ అయితే కూర్చొని ఉన్నది. చాలా అంటే చాలా బాగున్నాయి మామ విగ్రహాలు అయితే. ఒక్క విగ్రహం పీస్ అయితే ఒకటే ఉంది ఇక్కడైతే. ఈ విగ్రహం కావాలంటే మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోండి మామ. చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. ఒక 50,000 అయితే ఉంటుంది మామ అప్రాక్సిమేట్లీ. అంటే నేను అనుకుంటున్నా 50,000 పక్కా ఉంటుంది విగ్రహం అయితే. ఒక 16 feet అయితే ఉంటుంది మామ. మీకైతే పెట్టాలనుకుంటే ఇలాంటి విగ్రహాలు పెట్టాలి. అందుకే వచ్చి అసలు చూడండి మామ విగ్రహాలు అయితే ఇక్కడైతే. ఓకే మీరే చూసుకోవచ్చు ఇక్కడైతే తాండవం చేస్తున్న మహాగణపతి, శివ రూపంలో తాండవం చేస్తున్న మహాగణపతి. ఆయనకి తలపాగా ఇచ్చారు, కిరీటం ఇవ్వలే. ఇక్కడైతే తలపాగా మీద వెనక ఆర్చి చూడండి ఎంత వర్కింగ్ ఆర్చి, మామూలు లేదు హైలైట్ ఉంది వర్కింగ్ ఆర్చి. దీనికైతే మామ సిల్వర్ కోట్ మామ. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఆ వినాయకుడు అయితే ఆర్చితో తాండవం ఇస్తున్న వినాయకుడులా ఉంటుంది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ విగ్రహం అయితే చాలా బాగుంది, యూనిక్ మోడల్ ఇదైతే వినాయకుడు అయితే. ఇక్కడ వినాయకుడికి అయితే తలపాగా ఇవైతే ఇచ్చారు మామ. ఇక్కడ విగ్రహం మామ ఇంకో విగ్రహం దగ్గరికి వచ్చాము. దీనికైతే శివుడు తాండవం అంటే ఉగ్ర రూపంలో ఉన్న శివుడిని అయితే చూపిస్తుంది ఈ విగ్రహం అయితే చూడండి. అంటే దీనికి బ్లూ కలర్ అయితే ప్యాచ్ వర్క్ అయితే అయింది చూడండి. పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు దీనికైతే. ఆల్రెడీ ఇక్కడ విగ్రహం చూసుకోవచ్చు మనకైతే శివుడు పైనుంచి కింద దాకా చూపిస్తా వినాయకుడిని చూడండి. ఇక్కడ కిందకి రాగానే మనకైతే నంది చూడండి, నంది మోడల్ అయితే హైలైట్ ఇచ్చారు అసలుకి. ఆ నంది చూడండి, నంది మీద శివుడు అయితే కూర్చున్నాడు. అంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఉన్న మోడల్ అయితే ఇది ఉంది చూడండి విగ్రహం అయితే. ఇంకా పన్మామ ఇంకా విగ్రహాలతో చూపిస్తాయి. ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి. విగ్రహం అయితే ఇదైతే చాలా చిన్న మోడల్, అంటే ఒక 5 to 6 feet అయితే ఉంటుంది మామ విగ్రహం అయితే. ఆ విగ్రహం అయితే మీరు ఏం గెస్ చేస్తున్నారో నాకైతే లేదు. ఇదైతే కృష్ణుడు మన యమునా నదిలో పాములు అంటే ఆ పాముల మీద నాట్యం చేసిన విగ్రహం ఇదైతే చూసుకోవచ్చు. కింద అయితే ఆ కాలుడు ఉన్న షేప్ అయితే చూసుకోవచ్చు కృష్ణుడి విగ్రహం. ఇదైతే 7 feet అయితే ఉంటుంది మహా అంటే విగ్రహం అయితే. అసలు హైలైట్ మామ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరైతే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. నేనైతే లాస్ట్లో అడ్రస్ అయితే పిన్ చేస్తాను ఎక్కడో. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకైతే అడ్రస్ తెలుస్తుంది. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. స్టార్టింగ్ ప్రైస్ అయితే 15,000 to ఎండింగ్ ప్రైస్ 1,40,000 అయితే ఉన్నాయి. మధ్యలో మీకు ఎలాంటి ఎంత ప్రైస్లో కావాలో ఆ విగ్రహం అయితే తీసుకుంటారు వచ్చి అయితే చూడండి. చాలా బాగుంది మామ ఈ విగ్రహం అయితే. నాకు బాగా నచ్చిన విగ్రహాలు అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, అంటే చూడండి వచ్చేటికైతే. ఇంకో విగ్రహం చూపిస్తాం అండి మామ, హైలైట్ ఉంది ఆ విగ్రహం అయితే. నేను చూపిస్తారా అండి మామ. మీరు ఈ వినాయకుని చూసుకోవచ్చు. ఈయన బ్లూ కలర్లో శివలింగం శివుడి ఆకారంలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ దగ్గర 5 శివలింగాలు ఉన్నాయి మామ. ఇది వెనక కైలాసగిరి అంటే కైలాస పర్వతంలా ఉంది. ఇక్కడ పైన ఒక శివలింగం, ఇటు 2 శివలింగాలు ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడు. శివుడు అయితే అంటే వినాయకుని క్లాసిక్గా మోడల్ అయితే ఇచ్చారు. వినాయకుడు చూసుకోవచ్చు మీరైతే. చూడండి మామ క్లాసిక్ మోడల్లో అంటే మొత్తం వినాయకుడికి రుద్రాక్షరం అంటే ఎక్కడ ఆవరణాలు లేకుండా ఓన్లీ రుద్రాక్షల్లో శివుడు మోడల్ అయితే ఇచ్చారు మొత్తం వినాయకుడిని అయితే. ఇలాంటి మోడల్ ఒక్కొక్క పీస్ ఉంది మామ. మీరు ట్రై చేయండి చూడండి వచ్చి అయితే మామ. మీరైతే చూసుకోవచ్చు ఇంకో విగ్రహం అయితే చూపిస్తున్నా. పైన ఆ ఫస్ట్లో 3 పడగల పాము ఉంది. అలా కిందకు వస్తే అటువైపు ఇటువైపు నాగరాజు వచ్చాడు. మళ్ళీ కిందకు వస్తే ఇంకొక
6 పడగల పాములు అయితే ఉన్నాయి. వాటి మీద వినాయకుడు కూర్చున్నాడు. ఆ మోడల్ అయితే చూసుకోవచ్చు మీరైతే. అక్కడ చాలా లాంగ్ నుంచి అయితే చూపిస్తున్నాను అయితే. ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది, అందుకనే వినాయకుడిని అట్లా చూపాల్సి వస్తుంది. చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి మామ. మీరైతే ఈ సంవత్సరం చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే ఇక్కడ కూడా. అసలు వచ్చి ట్రై చేయొచ్చు మామ, అంటే చూడొచ్చు, మీకు నచ్చితే కొనుక్కోండి. ఓకే బాయ్ మామ. మీరే చూసుకోవచ్చు ఇక్కడైతే విగ్రహం అయితే 10 చేతులు గణపతి, యూనిక్ మోడల్. 10 చేతులు ఉంటాయి, అంటే అమ్మవారు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి గణపతి సింహం మీద సిట్టింగ్ అయితే ఉంటుంది. ఇదైతే ఎంత హైట్ ఉండదు మామ, 5 feet ఉంటుంది గణపతి మ్యాక్సిమం, అంటే 5 to 6 feet గణపతి. చాలా బాగుంది మామ, నాకైతే బాగా నచ్చింది. పోయినసారి మేము ఇదే మోడల్ పెడదాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేదు నేను. బట్ చాలా బాగుంది విగ్రహం అయితే, మీరు చూసుకోవచ్చు. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో అసలు. 10 చేతులు వినాయకుడు, చాలా బాగుంది మామ. మీరైతే చూసుకోవచ్చు 5 పంచముఖ గణపతి మామ. ఈయనైతే అంటే స్టాండింగ్ పొజిషన్. ఇదైతే 5 తలాల గణపతి. ఈయనకైతే మొత్తం వర్క్ మొత్తం చూసుకోవచ్చు అయిపోయింది. అంటే ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. పెయింటింగ్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. కింద చూడొచ్చు మీరైతే, గద పట్టుకొని ఉంటాడు వినాయకుడు అయితే. చాలా బాగుంది విగ్రహం అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి యూనిక్ మోడల్ చాలా ఉన్నాయి మామ. ఇంకా ఓకే బాయ్ మామ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మామ. మీరైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే కామెంట్ చేయండి మామ, వీడియో అయితే ఎలా ఉందో. అడ్రస్ చూసుకోండి మామ, ఇదే మామ లాస్ట్లో పిన్ చేసే అడ్రస్ని అయితే. ఓకే బాయ్ మామ.